హలో ఆల్, వెల్కమ్ టు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్. ఇప్పుడు మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయాక రిజిస్ట్రేషన్ చేసి మన వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో మనం చూద్దాం. పాస్వర్డ్ జనరేషన్ ఎలా కూడా చూద్దాం. ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. అలాగే లాస్ట్కి నేను ఏ ఆప్షన్స్ పెట్టానో కూడా చూపిస్తాను. సో మనం ఫస్ట్ మన రిజిస్ట్రేషన్ ఆల్ టికెట్ నెంబర్, మనం ఆల్ టికెట్ మీద ఉన్న ఆల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, మన ర్యాంక్ ఓపెన్ చేశాక ఇలా మనకు ఒక పేజ్ వస్తుంది. సో దాంట్లో మనం పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మన ఇష్టమైన పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. తర్వాత మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చేశాక మళ్ళీ మనం అది మెయిల్ ఐడి రెండు సపరేట్గా కొట్టండి. gmail.com ఒకటి, మీ మెయిల్ ఒకటి, అలా కొట్టి సేవ్ పాస్వర్డ్ అని కొట్టాలి. సో కొట్టినాక మనకు పాస్వర్డ్ అనేది సిస్టంలో సేవ్ అయినాక మనకు నెక్స్ట్ ఒక పేజ్ వస్తుంది. మనం లాగౌట్ అయ్యి క్యాండిడేట్స్ లాగిన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో క్యాండిడేట్స్ లాగిన్ ఎందుకు వెళ్ళాలంటే ఆ పేజ్ అనేది రిఫ్రెష్ అవుతుంది. సో మనం ఇక్కడ మన లాగిన్ ఐడి అంటే కన్వేయర్, మనం సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ అటెండ్ అయినాక కన్వేయర్ నుంచి ఒక ఐడి వస్తుంది. హాల్ టికెట్ నెంబరు, మనం ఇప్పుడు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మనకు ఇక్కడ చూపిస్తే క్యాప్చా ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేశాక మనకి ఇది వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో తర్వాత మనం ఇక్కడ అన్ని డీటెయిల్స్ అనేటివి కరెక్ట్ ఇచ్చాక ఇక్కడ మనకు వెబ్ ఆప్షన్స్ క్రియేట్ చేసుకోనికి మనం నెక్స్ట్ పేజ్కి ఎంటర్ అవుతాము. సో 1 minute, ఒక్క నిమిషం. సో నెక్స్ట్ మనకి ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి 1 time పాస్వర్డ్ అనేది ప్రతిసారి మనం లాగిన్ అయినప్పుడు ప్రతిసారి వస్తుంది. ఇక్కడ ఈ చెక్ బాక్స్ క్లిక్ చేసి మనం ఎంట్రీ కావాలి. సో ఇక్కడ మనకు ఎంబీఏ ఎంసీఏ, ఎంబీఏలో ఉన్న మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటే జనరల్ ఎంబీఏ అంటారు. తర్వాత ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్, తర్వాత టెక్నాలజీ మేనేజ్మెంట్, తర్వాత ఎంసీఏ. సో ఇక్కడ మనకు కావాల్సిన డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ 3 చూసుకోండి, అక్కడ ఉన్న కాలేజెస్లో ఈ 3 ఉంటాయి. సో అంటే అన్ని కాలేజెస్కి ఉన్నాయని, కొన్ని కాలేజెస్కి. తర్వాత మనకు కావాల్సిన ఇక్కడ డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను హైదరాబాద్ పెట్టాను. సో హైదరాబాద్ పెట్టాక ఇక్కడ మనకు వెబ్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో మీ ఇక్కడ క్లారిటీగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ మీద కలర్ కోడ్స్ ఉన్నాయి. సో ప్రైవేట్కి ఎల్లో కలర్, మైనారిటీకి గ్రీన్ కలర్, గర్ల్స్కి పింక్ కలర్, సెల్ఫ్ ఫైనాన్స్కి ఏమో గ్రే కలర్, బ్లూ ఏమో యూనివర్సిటీ. సో ఇవి గుర్తుపెట్టుకొని మీరు ఇక్కడ ప్రిఫరెన్సెస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు హాల్ టికెట్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. ఇక్కడ లాస్ట్ సేవ్ ఆప్షన్స్, ఎంటర్ బిట్వీన్ ఆప్షన్ అంటే మీరు ఆప్షన్స్ సేవ్ చేసినాక మళ్ళీ ఆప్షన్స్ మధ్యలో ఎంటర్ చేయాలంటే ఇలా లాస్ట్ సేవ్ ఆప్షన్స్ అనేవి ఉండాలి. ఇక్కడ బ్లూ కలర్ చూస్తున్నారు కదా, ఉస్మానియా, అది సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఉంది. అంటే మళ్ళీ మనకు గవర్నమెంట్ నుండి క్యాంపస్ సీట్ ఉంది. అంటే సెల్ఫ్ ఫైనాన్స్ అంటే మనం డబ్బులు కట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనకు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే మనం కట్టాల్సిన అవసరం లేదు. సో బ్లూ అంటే గవర్నమెంట్ నుంచి మనకు ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ వస్తుంది. సో ఇవన్నీ మీరు గమనించాలి. తర్వాత ఇక్కడ మీద ఎంట్రీ బిట్వీన్ ఆప్షన్స్ అంటే మీరు ఒకసారి ఆప్షన్ సేవ్ చేసినాక మళ్ళీ ఎంట్రీ బిట్వీన్ ఆప్షన్స్ వస్తే అప్పుడు ఎడిట్ చేయడానికి ఉంటుంది, మొత్తం ఎడిట్ చేయడానికి రాదు. సో తర్వాత సేవ్ ఆప్షన్స్, మనం సేవ్ చేసుకున్న ఆప్షన్స్ చేసుకోవాలి. తర్వాత వ్యూ ప్రింట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. వీళ్ళు అంటున్నారు ఒకసారి మనం పాస్వర్డ్స్ మనం ఇవి ఆప్షన్స్ అనేవి పెట్టుకున్నాక వ్యూ అండ్ ప్రింట్ అయితే మనం తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత చేంజ్ పాస్వర్డ్, తర్వాత లాగౌట్. మనం ఒకసారి ఇవన్నీ అయిపోయాక మనం ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకున్నాక లాస్ట్కు మనం వెళ్ళి తర్వాత మన ప్రివ్యూ ఇక్కడ మన డీటెయిల్స్ వస్తున్నాయి మీద, అవి కరెక్ట్ చూసుకోండి. తర్వాత లిస్ట్ ఆఫ్ మన సేవ్డ్ ఆప్షన్స్ మనం ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది, అది సేవ్ చేసుకోవాలి ఫర్ ఫర్దర్ రిఫరెన్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్. సో ఇలాంటి కంటెంట్ నేను తీసుకురావడానికి హెల్ప్ అవుతుంటుంది. మీ సబ్స్క్రైబ్స్ అండ్ మీ లైక్సే నాకు బూస్ట్లా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్.